జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. రేగొండ మండలంలోని దమ్మన్నపేట రైతు వేదిక తిరుమలగిరి గ్రామంలోని జిల్లా మండల పరిషత్ పాఠశాలలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి నూతన ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టంపై పైలట్ ప్రాజెక్టు కింద రేగొండ మండలాన్ని ఎంపిక చేసి రైతుల నుంచి సలహాలు సూచనలు భూ సంబంధిత సమస్యల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రవి, తహసీల్దార్ శ్వేత, సత్యనారాయణ స్వామి, ఉమ్మడి మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఈ రోజు భూభారతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలన్నప్పుడు రేగొండ మండలాన్ని మన భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని ఇది 4వ రోజు తిరుమలగిరి గ్రామంలో రైతుల భూములు దున్నుకునేటువంటి భూములు పట్టాలు కాకుండా రైతు భరోసా కానీ, చనిపోతే రైతు బీమా కానీ, బ్యాంకులో పోతే క్రాప్ లోన్ కానీ రాకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో ధరణి పేరుతో మన భూములు పట్టాలు కాకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశ వ్యాప్తంగా మొత్తం కూడా తిరిగి నవీన్ మిట్టల ఆధ్వర్యంలో తిరిగి ఈరోజు రైతులు దున్నుకునేటువంటి భూములు పట్టాలు అయ్యేటువంటి వెసులుబాటు కల్పించే విధంగా అసెంబ్లీలో భూభారతి బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం తెలిపి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 14వ జయంతి రోజు ప్రభుత్వం జీవో తీసి మొదటగా 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో వెంకటాపురం మండలాన్ని, అదేవిధంగా మహబూబ్నగర్ ఇతరతర మండలాలు తీసుకొని జిల్లాకు ఒకటి కూడా తీసుకొని రైతుల సమస్యలు తెలుసుకొని జూన్ 2వ తారీఖు నుంచి ఈరోజు తీసుకున్నటువంటి దరఖాస్తులన్నింటికీ పట్టాలు ఇచ్చే విధంగా ఒక కోర్టులో జరిగేటువంటి కేసులు తప్ప, ఫారెస్ట్ భూములు దున్నుకునేటువంటి తప్ప మీకన్నిటి కూడా 2 ఎకరాల భూమి ఉంటే ఎకరమే మన పేరు మీద పట్టా అవుతుంది, ఇంకొక ఎకరం వేరే అతని పేరు మీద ఉంటుంది. వాడు వచ్చి మన పేరు చెప్పండి, నా పేరు మీద ఎక్కియమంటే వాడు వచ్చి ఎక్కియడు, చెప్పడు. కనుక మనం దున్నుకునే భూమికి వాడు రైతు బంధు తింటాడు, బ్యాంకులో పోయి క్రాప్ లోన్ ఎత్తుకుంటున్నాడు. అలాంటి విషయాలు గత ప్రభుత్వంలో తహసీల్దార్ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా ధరణిలో పేరుంది కనుక మేమేం చేయలేమని చెప్పారు. కోర్టుల చుట్టూ తిరిగి వకీళ్లకు ఫీజులు ఇచ్చి సంవత్సరాలు గడిచినా డబ్బులు ఒడవడం తప్ప పరిష్కారం అయ్యేది లేదు. కనుక ఈరోజు మనం రైతులు దున్నుకునేటువంటి భూమికి సర్వే జరిపి సర్వేయర్లను కూడా ఒక 1000 మందిని నియామకం చేసి, అదేవిధంగా ఊరికొక రెవెన్యూ అధికారిని కూడా నియామకం చేసి ఈరోజు పట్టదారు అని పేరు మీద ఉండి స్టేట్మెంట్ చెప్పవలసిన అవసరం లేదు, కాగితం లేకుండా సంతకం లేకుండా దున్నుకునే రైతు ఎవరైతే ఉన్నారో మీరు దరఖాస్తు పెట్టిన ప్రకారంగా చుట్టుపక్క వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పట్టాకాలంలో ఎక్కించే అధికారం ఈ భూభారతిలో వెసులుబాటు కల్పించాం. అది ఆర్టీఓకి అధికారం ఇవ్వడం జరిగింది. కనుక దానివల్ల మీరు దున్నుకునే రైతుకు పట్టా ఇచ్చి, పాస్బుక్ ఇచ్చి, రైతు భరోసా కానీ, బ్యాంకులో క్రాప్ లోన్ కానీ అమ్ముకోవటానికి వెసులుబాటు కానీ, అదేవిధంగా మనం ఏదైనా మార్ట్గేజ్ చేస్తే రుణం తీసుకోవటానికి కానీ, రైతు బీమా కానీ పొందే అవకాశం ఉంటుంది. కన్న తల్లి లాంటి భూమి మన పేరు మీద లేకపోతే మంది పేరు మీద ఉండి బుక్ మంది వేరోడు తీసుకుంటుంటే
చాలా బాధగా అనేక మంది రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి పని కాకపోతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన ఉంది. కనుక అలాంటివన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గ్రామ సభలు పెట్టి మీ దున్నుకునే ప్రతి భూమి కూడా హక్కు కల్పించి పట్టాలు ఇచ్చి మీకు వెసులుబాటు ఈ భూభారతిలో కల్పించింది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు విరాసత్ బిడ్డకి ఇస్తాం, పట్టా కాదు. ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇస్తే ఎంఆర్ఓ గారు 30 రోజులు కనుక పట్టించుకోకపోతే 31 రోజు ఆటోమేటిక్ గా మీరు ఎవరైతే విరాసత్ ఇస్తారో వాళ్ళ పేరు మీద పట్టా అవుతుంది. అదేవిధంగా ఎంఆర్ఓ పట్టించుకోకపోతే ఆర్డీఓకు దరఖాస్తు పెట్టే అధికారం ఉంది, అప్పీల్ చేసుకునే అధికారం. ఆర్డీఓకు పట్టించుకోకపోతే కలెక్టర్కు అప్పీల్ చేసుకునే అధికారం ఉంది. కలెక్టర్ కూడా డిలే చేస్తే పట్టించుకోకపోతే సిసిఎల్ఏకు దరఖాస్తు పెట్టుకునే అధికారం ఉంది. ఆ సిసిఎల్ఏ ఇప్పుడు ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. అక్కడ పోల్చిన అవసరం లేదు. ఉమ్మడి జిల్లా కేంద్రంలో వరంగల్లో పెట్టబోతున్న ట్రిబ్యునల్ కానీ సిసిఎల్ఏని పెట్టి రైతులు ఒక రెవెన్యూ అధికారుల దగ్గరనే పరిష్కారం అయ్యే దిశలో పేదవాడు దున్నుకునే ప్రతి భూమిని పట్టా ఇచ్చే అధికారం ఈ భూభారతిలో వెసులుబాటు కల్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ రోజు మీకు పట్టాలు కాని వ్యక్తులు తిరుమలగిరి గ్రామంలో ఈరోజు అందరూ కూడా ఈ దరఖాస్తు సాయంత్రం వరకు అధికారులు ఉంటారు, మీరు పట్టా దరఖాస్తు పెట్టుకోండి. ఒకవేళ మిస్ అయితే 20వ తారీఖు లోపు మీరు ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చి ఎంట్రీ చేసుకోండి. ఇవన్నీ కూడా 2వ తారీఖు నుంచి మీకు పట్టా పాస్ పుస్తకాలు మీకు ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ₹1 లంచం లేకుండా, అవినీతి లేకుండా ఈరోజు మీరు ఒక దరఖాస్తు పెట్టుకుంటే విచారణ జరిపి ఆ భూమి చుట్టూ ఉన్న వాళ్ళని అడిగి ఆ పట్టదారు సంతకం లేకున్నా వాడు వచ్చి చెప్పకున్నా నిజమైన రైతు దున్నుకుంటున్నాడో వారికి పట్టా ఇచ్చే అధికారం ఈ భూభారతిలో కల్పించాం. అది గ్రామ సభలో అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.